ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాతరం శరణం శరణం ప్రపద్యే. అందరికీ ఆ జగదంబ యొక్క ఆశీర్వాదం, ఆ చల్లని తల్లి యొక్క అపారమైన కరుణ, అనంతమైన కృప మీపై వర్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం, ఒక అత్యున్నతమైనటువంటి సందర్భాన్ని, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశమును ఈరోజు మీకు వివరిస్తాను. ఈరోజు జగదంబ ఆశీర్వాదంతో ఎందరికో ఉన్నటువంటి సందేహం, చాలామందికి తెలియని ఒక గొప్ప అంశము, తెలుసో తెలియదో కొంతవరకు అయితే తెలియదని చెప్పాలి. ఎందుకంటే చాలా ఇళ్లలోకి నేను వెళ్ళి చూశాను. చాలామంది నన్ను ఆహ్వానించారు కూడా. నేను వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా లైవ్లో చూసిన తర్వాత నేను చాలా వరకు నివ్వెరపోయాను. ఇలా చేయడము ఎంతవరకు సబబు, ఇలా చేయకూడదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా, సిద్ధాంతం ప్రకారంగా ఇది అసలైన విషయం కాదు, అసలైన పద్ధతి కాదు కదా అని చాలా ఆశ్చర్యపోయాను అనమాట. తర్వాతకి ఆ కుటుంబ సభ్యులను కలిసి చాలామందికి ఈ విషయాల పట్ల అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంతమేరకు ఉండకపోవచ్చు అని నేను నమ్ముతున్నాను. ఎందుకోసమంటే సమాజంలో ఇప్పుడు ప్రస్తుత వర్తమానంలో చాలా ఇళ్లలో నేను చూస్తున్నాను. చేసే వరకు కరెక్ట్ చేస్తున్నారేమో, వాళ్ళకు తెలిసినంతగా, వాళ్ళకు తెలియచెప్పినటువంటి పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారేమో. ఇటువంటి మార్మికమైన మూలమైనటువంటి ప్రస్థానంతో చాలామంది చేయట్లేదు. ఆ విషయాలు ఏంటి, ఎలా అనే విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను. వాస్తు సిద్ధాంతం గురించి చాలామందికి పరిపూర్ణమైన అవగాహన లేదు. వాస్తు అనే నానుడి అందరికీ తెలుసు. ఇల్లు వాస్తుకు లేదు, ఇది వాస్తుకు లేదు, అది వాస్తుకు లేదు, వాస్తు పద్ధతిగా వీటిని సెట్ చేసుకోవాలి, అన్నీ కూడా వాస్తు ప్రకారంగా ఉంటేనే మన ఇంట్లో సుఖశాంతులు విరసిల్లుతాయని అందరికీ నమ్మకం అయితే ఉన్నది. కానీ వాస్తు పట్ల పరిపూర్ణమైన అవగాహన అనేది చాలా మందికి లేదు. ఒకవేళ వాస్తు పట్ల అందరికి అవగాహన ఉంటే, గృహము ఆరంభించకన ముందు నుంచే స్థలము యొక్క శుద్ధికై స్థలానికి సంబంధించినటువంటి తంతులన్నీ చేయించిన తర్వాత, వాస్తు యొక్క పరిపూర్ణమైన సిద్ధాంతాన్ని అనుసరించి గృహము ముగిసిన తర్వాత వాస్తుకు సంబంధించినటువంటి పూజలు, తంతులన్నీ కూడా కరెక్ట్గా ఆ నియమావళిని అనుసరించి చేయించాల్సిన బాధ్యత వాస్తు సిద్ధాంతి పైన ఆధారపడి ఉంటుంది. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంతవరకు చేస్తారు చేయరన్న మాట పక్కన పెడితే, చెప్పే ధర్మం మాత్రం వీరిపైన ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ఏదో పాఠశాలకు వెళ్ళి చదువుకొని వీళ్ళు 10 మందికి బోధించినటువంటి పద్ధతి అయిపోయింది ప్రస్తుతం. వాస్తుకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ కానీ, ఆ కొలతలు కానీ, ఆ గజాయము, అశ్వాయము, మిగతా ఆయములన్నీ కూడా చూసుకొని, ఏ సైడ్ ఏమేమి ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, డబుల్ బెడ్రూమ్స్ ఎలా ఉండాలి, హాల్ ఎంత ఉండాలి, ఆ కొలతలు అవన్నీ కూడా చూసుకొని, ఏదో ఒక డ్రాయింగ్ మ్యాప్ తీసేసి ఇలా చేసుకోండి, ఇలా కట్టుకోండి, ఇన్ని ఫ్లోర్స్ చేసుకోండి, ఇన్ని పిల్లర్లు ఉండాలి, ఇన్ని కిటికీలు ఉండాలి, ఇన్ని తలుపులు ఉండాలి, ఈ బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, కిచెన్ ఇక్కడ ఉండాలి, పూజా గది ఇక్కడ ఉండాలని చెప్పేసి ఏదో ప్లాన్ ప్రకారంగా, ఒక సబ్జెక్ట్ ప్రకారంగా డ్రాయింగ్ గీసి ఇస్తారు. వారు ఇచ్చినటువంటి ప్లాన్ అనుసరించి ఇల్లు కట్టుకుంటారు అందరూ కూడా. కానీ ఇక్కడ ఒక చిన్న తిరకాస్తున్నది. ఏంటి, లక్షలు పోసి, కోట్లు పోసి ఇల్లు కట్టుకుంటున్నాము, మాకు మనశ్శాంతి లేదు. గృహప్రవేశమైన తర్వాత మా ఇంట్లో ఈ కీడు జరిగింది, గృహప్రవేశం చేసిన తర్వాత మాకు కలిసి రాలేదు, గృహప్రవేశం చేసిన తర్వాత మేము నష్టపోయాము, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాకు అన్ని కష్టాలని చెప్పేసి వేల మంది నాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ గమనించవలసినటువంటి సూక్ష్మమైన విషయం ఏంటంటే, ఇల్లు తప్పు కాదు, స్థలమున్నది తప్పు కాదు, కట్టిన యజమానిది తప్పు కాదు, చెప్పిన సిద్ధాంతిది తప్పు కాదు. తప్పు ఎవరితో లేదు. వాళ్ళకు తోచిన పద్ధతిలో వాళ్ళు చెప్పారు, వీళ్ళకు తోచిన పద్ధతిలో వీళ్ళు చేశారు. ఎంతవరకు చేయించుకోగలగాలో అంతవరకు చేయించుకున్నారు, వాళ్ళు చేశారు, సరిపోయింది. ఏదైతే మూల విధి ఉన్నదో, సిద్ధాంతానికి మూల తంతు ఉన్నదో అవి చేయట్లేదు. ఆ సిద్ధాంత మార్మికమైన తంతులు, ఆ కైంకర్యాలు ఏంటి అన్నవి నేను చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వీటిని పాటించండి. మీ ఇల్లు సకల భోగభాగ్యములతో విలసిల్లుట ఖాయం. మీరు ఎక్కడో కొంత స్థలం తీసుకుంటారు ఇల్లు కట్టుకోవడానికి. పోనీ ఉన్న స్థలంలోనే పాతిల్లు కూల్చివేసి
మొత్తం అంతా శుద్ధి చేసి కొత్తగా అక్కడే నూతన గృహాన్ని నిర్మించాలనుకుంటున్నారు అనుకోండి. లేదంటే ఎక్కడో కాస్త స్థలం తీసుకొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి. సంతోషం. ఎక్కడైతే మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారో ఆ స్థలమునకు శూల దిగ్బంధన చేయించండి. శూల దిగ్బంధన అంటే శాస్త్రాల్లో ఉండదు. అది అనుభవజ్ఞులైన గురువులే చేస్తారు. ఆ స్థలమును అంతయు కూడా శూల దిగ్బంధన చేయించిన తర్వాత ఆ ఇంటికి నైరుతి మూలలో భూవిశుద్ధి అనగా భూమిని అస్త్రమంత్రాలతోటి కట్టుదిట్టం చేసి ఆ భూమి యొక్క లోతు సుమారు ఒక 5-6 కిలోమీటర్ల లోతు వరకు ఏమైనా పజిల్స్ ఉన్నాయా? ఏమన్నా భూగర్భ వాస్తుకు భువి గర్భంలో ఏమన్నా పజిల్స్ ఉన్నాయా? శిలాజాలు ఉన్నాయా? లేకపోతే ఏమన్నా నిధి నిక్షేపాలు ఉన్నాయా? లేకపోతే ఎవరన్నా పాతకాలంలో ఎవరైనా చనిపోయినటువంటి జంతువుల యొక్క కళేబరాలు గాని, చనిపోయిన వాళ్ళని పూడ్చినటువంటి సందర్భాలు గాని, అక్కడ ఏమన్నా ఎముకలు గాని, గాజు ముక్కలు గాని, పెంకులు గాని ఇంకేమన్నా భూమిలో ఉంటే దాని మీద మనం ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి యశస్సు అనేది ఉండదు. స్థిరలక్ష్మి ఉండదు. చంచల లక్ష్మి ఉంటుంది. ఎన్ని డబ్బులు తెచ్చినా నిలబడవు. ఇంట్లో తరచూ ఎవరో ఒకరు సుస్తవుతూ ఉంటారు. అనగా అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. ఇంట్లో భార్యాభర్తలకు సఖ్యత ఉండదు. పసిపిల్లలు ఎక్కువ పోరు పెడుతుంటారు, ఏడుస్తుంటారు. ఇంటి ముందల ఎద్దు, యాగ నిలబడవు. మోటుగా చెప్పాలంటే ఇంటి ముందల ఎటువంటి సుఖ సంతోషాలు గాని, ఎటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణాలే ఉండవు. తరచూ ఏదో ఒకటి జరగడం, భార్యాభర్తలు గొడవ పడడం, పిల్లలకి ఏదైనా జరగడం, స్కూల్లో పిల్లలు సరిగ్గా మార్కులు తీసుకురాకపోవడం, చదువుకోకపోవడం, రకరకాలైనటువంటి సమస్యలు రావడానికి దోహదపడుతుంది. అందుకే భూమిని శూల దిగ్బంధన చేయించి ఆ స్థలమునకు నైరుతి మూలలో మొత్తం వాస్తు పరిదిగ్బంధనం చేయించి అస్త్రమంత్రాలతోటి కట్టుదిట్టం చేయాలి. అస్త్రమంత్రాలతో కరెక్ట్ మంత్రశాస్త్రాల్లో ఉన్నట్టు చెప్పిన పద్ధతి అనుసరించి కనుక కట్టుదిట్టం చేస్తే ఆ భూమికి 5 కిలోమీటర్ల లోతు వరకు కూడా దాని యొక్క మంత్రశక్తి నిబిడీకృతమై ఉంటుంది. భూమిలో ఉన్నటువంటి దోషాలేవి కూడా ఆ ఇంటికి ఆవరించకుండా మొత్తం ఆ బౌండరీ అంతా కూడా కట్టుకట్టేటటువంటి తంతు. అది చేయించాలి. అది చేయించిన ఒక రోజు విడిచి రెండవ రోజు ఆ ఇంటికి ఈశాన్య మూలలో కుంభ ప్రతిష్ఠ చేయాలి. నైరుతి మూలలనేమో వాస్తు పరిదిగ్బంధన, శూల దిగ్బంధన చేయించి ఈశాన్య మూలలో కుంభ ప్రతిష్ఠ చేయించాలి. వాయవ్య మూలల్లో దేవతా నిక్షిప్తం చేయాలి. అనగా మీ కులదేవత ఎవరు? మీ ఇంటి దేవుడు ఎవరు? ఆ కులదేవత యొక్క మంత్రశక్తితో మంత్రాలను అనుసరించి వాయవ్య మూలలో దేవతా దిగ్బంధనం చేయాలి. ఇదంతా ఇల్లు కట్టకన ముందు చేయవలసినటువంటి తంతులు. ఆగ్నేయ మూల ఏదైతే ఉంటుందో అక్కడ పంచభూతాది నవగ్రహాది దేవతా శక్తులనంతా కూడా ప్రతినిక్షిప్తం చేయాలి. అది ఆగ్నేయ మూలలో. నలుదిక్కుల్లో 4 విధములైనటువంటి తంతులు చేసి మధ్యలో సెంటర్ ఏదైతే ఉందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు గోమాతను తీసుకొచ్చి సెంటర్లో నిలబెట్టి అక్కడ గోవుకి ఏదైనా తినిపించి తాగించిన తర్వాత గోవు గిట్టలు నడిచినటువంటి ప్రదేశం సెంటర్ ఉంటుంది కదా, అక్కడ కాస్త నేలను చదును చేసి నవధాన్యాలు వేయాలి. నవధాన్యాలు వేసి ఒక 3 రోజులు తరచు నీళ్లు పోస్తూ ఉంటే మొలకలు వస్తాయి. 3 రోజులు 5 రోజుల తర్వాత మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గోమాతను తీసుకొచ్చి ఆ మొలకలను తినిపించాలి. గోమాత వచ్చి అక్కడ తిని వెళ్ళిన తర్వాత ఆ సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ మహాలక్ష్మి యొక్క మూల యంత్రలిఖితం చేయించాలి. యంత్రలిఖితం చేసిన సరిగ్గా 7వ రోజు ఆ గృహమునకు పూజ చేసి వాస్తు ఆరంభం చేయాలి. తవ్వడమో, పిల్లర్స్ వేయడమో, లేకపోతే ఇంకేదో వేయడమో, కట్టుబడి గోడలు కట్టడమో, పిల్లర్స్ వేయడం ఏదైనా సరే ఇంటికి సంబంధించినటువంటి పనులను నైరుతి మూల నుంచి ఆరంభించాలి. ఇది నూతన గృహం కట్టుకోవాలనుకుంటే తొలుత భూమికి చేయవలసినటువంటి తంతులు. ఇల్లంతా అయిపోయిన తర్వాత గడపలు పెడతారు. గడపలు పెట్టేటప్పుడు కూడా మనకు సిద్ధాంతంలో చెప్పిన పద్ధతిని అనుసరించి, మంత్రశాస్త్రాల్లో చెప్పినటువంటి పద్ధతిని అనుసరించి గడప కింద పవిత్రమైనటువంటి శ్రీ విద్య తంతులు చాలా బాగుంటాయి వీటి గురించి. శ్రీ విద్యోపాసన చేసిన వాళ్లకు గడప కింద ఏమేం పెట్టాలి, ఎటువంటి ద్రవ్యములు పెట్టాలి, ఎటువంటి యంత్రాలు రాసి పెట్టాలి, ఆచంద్ర తారార్కమైనటువంటి యశస్సును, సంపదను, అంత ఐశ్వర్య కళను, కళాకర్షణ శక్తిని ఆ గృహమునకు ప్రసాదించుటకు ఆ గడప కింద ఎటువంటి యంత్రాలు పెట్టాలి, ఏమేమి న్యాసం చేయాలి, ఏమేమి ప్రతిష్టలు చేయాలన్న విధానాన్ని
శ్రీ విద్య సాధనలో ఆరితేరిన వాళ్ళకు బాగా తెలుసు. వాళ్ళను సంప్రదించి ముఖద్వారం మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్ దగ్గర గడప ఉంటుంది కదా, ఆ గడప కింద ఏమేమి పెట్టించాలి అవి చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్. రెండవది, ఇల్లంతా అయిపోయిన తర్వాత ఇంటికి పెయింటింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, కరెంట్ కానీ అన్ని ఎవ్రీ వర్క్ అంతా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాస్తు పూజకై, వాస్తు పురుషుని యొక్క కళ్యాణమునకై, వాస్తు శాంతికై ఆచార్యుల చెంతకు వెళ్ళి మన గోత్రనామాలు చెప్పి ఒక మంచి ముహూర్తం తీసుకోవాలి. గృహప్రవేశం అంటారు. గృహప్రవేశం రోజు కూడా మూలమైనటువంటి విషయాలు కొన్నిటిని మిస్టేక్ చేస్తుంటారు చాలామంది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. అన్నిటినీ వీడియోలలో చెప్పకూడదు కాబట్టి ఏవైతే వీడియోలో చెప్పాలో అవి మాత్రమే చెబుతున్నాను. ఇంకా మీకు వాస్తు గురించి, నూతన గృహముల గురించి సంక్షిప్తమైన వివరాలు కావాలంటే పీఠానికి రండి. పీఠంకి వచ్చిన తర్వాత, అయ్యా మేము కొత్తిల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, మాది ఇంత స్థలం ఉంది, ఈ స్థలంలో నూతన గృహ నిర్మాణం చేయాలనుకుంటున్నాము, ఈ స్థలంలో ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన సమగ్ర వివరాలు మేము ఇస్తాము. అలాగే దానికి శుద్ధికి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రాథమికంగా ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను. ఇంకా మూల సిద్ధాంతీకరణమైనటువంటి అంశంలో ఏమీ చెప్పలేదు. మీకు ఈ పద్ధతిలో ఏమన్నా చేయించుకోవాలి, చేయాలనుకుంటే శ్రీపీఠానికి వచ్చి సంప్రదించండి, అన్ని వివరాలు మీకు ఇస్తాను. గృహం మొత్తం నిర్మించుకున్న తర్వాత వాస్తు కళ్యాణము, వాస్తు పూజ చేయించి గృహప్రవేశ సందర్భం లోపల కొన్ని మూలమైనటువంటి విషయాలను పాటించండి. ఈరోజు వాస్తు ముహూర్తం నిశ్చయమైంది. ఆచార్యులు వచ్చి ఇంట్లో హోమ కైంకర్యం చేసి వాస్తు పురుషుని కళ్యాణం చేసి గృహప్రవేశాన్ని ఆరంభిస్తాడనుకోండి. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకు దంపతులు ఇద్దరు లేచి శిరస్నానం చేసుకొని, పట్టు వస్త్రాలు ధరించుకొని, సమీపంలో మీకు ఏదైనా బావి కానీ, చెరువు కానీ, లేకపోతే ఏదైనా సెలయేరు కానీ, లేకపోతే ఏదైనా నది కానీ ఉంటే అక్కడ వెళ్ళి గంగా భవాని పూజ చేసి ఒక నూతన బిందెలో, ఒక కడవలో నీళ్లు తీసుకొని రావాలి. ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళి గంగా భవాని పూజ చేసి నీళ్లు తీసుకొని రావాలి. నీళ్లు తీసుకొని వచ్చిన తర్వాత గడపకు బయటనే నీళ్ల బిందెలు దించి గడపకు పసుపు రాసి 16 బొట్లు పెట్టి కొబ్బరికాయతో దిష్టి తీసి కర్పూరం వేసుకొని కొబ్బరికాయతో దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి, గుమ్మడికాయతో దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టి, అటొక పచ్చి ఇటొక పచ్చి పెట్టి వాటి మీద పసుపు కుంకుమలు, తెల్లావాలు, నవధాన్యాలు, నల్ల నువ్వులు చల్లి నిమ్మకాయను నిలువు కోసి, అనగా సుడిలో చాకు పెట్టి నిలువు కోసి పూర్తి విడదీయకుండా కాస్త కింద అతుకు పెట్టి అటొక నిమ్మకాయ ఇటొక నిమ్మకాయ కోసి వాటి మీద పసుపు కుంకుమ, నవధాన్యాలు, తెల్లావాలు, నల్ల నువ్వులు వేసి ఏదైతే మనం కొట్టిన టెంకాయ, గుమ్మడికాయ, నిమ్మకాయలు ఉంటాయి కదా, ఒక్కొక్క పచ్చ మీద ఒక్కొక్క వక్క పెట్టి, వక్క మీద కర్పూరం పెట్టి వెలిగించండి. వెలిగించిన తర్వాత ఆ ఇంట్లోకి దంపతులు ఇద్దరు కూడా ఆ నీళ్ళ బిందెను ఎత్తుకొని, పురుషుడు కుడికాలు, మహిళ ఎడమ కాలు పెట్టి గృహంలోకి కాలు పెట్టి లోపలికి వెళ్ళండి. వెళ్ళి ఆ నీళ్లను పూజా మందిరంలో దింపి ఆ జలములో కాసింత పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక నాణ్యము, ఇది పూలో, పత్రియో, తులసినో ఏదో వేసి ఆ కలశాన్ని బట్టతో చుట్టి కప్పుంచండి. ఇది ఒక తంతు, దీంట్లో చాలా అంతరార్థం ఉన్నది. అలా దించిన నీళ్లను 3 రోజుల వరకు తెలిసి చూడకూడదు. 3 రోజుల తర్వాత ఆ నీళ్లతో ఇల్లంతా ప్రోక్షణ చేసి గడపలు గడిగి ఇంటి చుట్టూ ఆ నీళ్లను రేఖాబంధనం, రక్షాబంధనం లాగా గీయాలి. ఇది మెయిన్ తంతు. ఇలా నీళ్ల బిందె తెచ్చిన తర్వాత చక్కగా గణపతి ఫోటో, లక్ష్మి ఫోటో, అమ్మవారి ఫోటో, కులదేవతల ఫోటో, హనుమంతుని ఫోటో, ఒక 5 ఫోటోలు పూజా మందిరంలో పెట్టి పూలమాలలు వేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్కి సూర్యచంద్రులు దింపాలి. సూర్యుడిని చంద్రుడిని దింపి స్టవ్ మీద అక్షింతలు వేసి ఒక నూతన పాత్ర, మట్టి పాత్ర అయితే సర్వశ్రేష్టం, లేదంటే ఇత్తడి పాత్ర, ఇది లేదంటే స్టీల్ పాత్ర. అల్యూమినియం పాత్రలో పాలు పొంగించకూడదు, దోషం, బాగా గుర్తుంచుకోండి. ఈ మూడింట్లో ఏది మీకు అవైలబుల్ ఉన్నా దాన్ని పెట్టి పాలు పోసి 3 సార్లు పాలు పొంగి కింద పడాలి. స్టవ్ స్పీడ్ పెడితే పొంగుతుంది, కొంచెం స్లో చేయండి, మళ్ళీ స్పీడ్ పెట్టండి, పొంగుతుంది, మళ్ళీ కొంచెం స్లో చేయండి. ఇట్లా 3 సార్లు పాలు పొంగిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని మీ గోత్రనామాలు చెప్పుకోండి. పాలు పొంగేటప్పుడు తప్పకుండా దండం పెట్టుకోవాలట. దండం పెట్టుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపకంగా భావించాలి పాలు పొంగే సందర్భాన్ని, ఆ పొంగుతున్న దృశ్యాన్ని.
లక్ష్మీ స్వరూపకంగా భావించి మనసులో మీ గోత్రనామాలు చెప్పుకొని ఈ పాలు ఏ విధంగా పొంగుతున్నాయో మా ఇంట్లో కూడా అట్లా సకల సంపదలు విలసిల్లి పొంగాలని చెప్పేసి సంకల్పం చెప్పాలి. శుభస్య శీఘ్రం. అయ్యవాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో పూజలు, హోమాలు, కళ్యాణము అంతా అయిపోయిన తర్వాత వాస్తు పురుషుని యొక్క కళ్యాణమై హోమ ధూమాదుల ద్వారా హవిస్సులు ఇచ్చి దేవతా భోజనం చేయిస్తారు ఆచార్యులు. అది ప్రథమ భోజనం. హోమంలో ఎలాగో స్వాహాకారం చెప్పుతూ సర్వదేవతలకు, నవగ్రహాది దేవతలకు, సమస్త దేవతలకంతా కూడా వాస్తు పురుషునితో సహా హవిస్సులతో భగవంతునికి నివేదన చేస్తారు ఆచార్యులు. భగవంతునికి నివేదన చేయడంలో ప్రథమ భోజనం. ద్వితీయ భోజనం గోమాతను మళ్ళా నట్టింట్లోకి పిలుచుకొచ్చి తినబెట్టాలి. ఏదన్నా ఓ పండో, బియ్యమో, బెల్లమో. దేవతా భోజనం, గో భోజనం రెండైనాయి కదా. తర్వాతకి సువాసిని భోజనం అనగా కడుపు నిండా కనిపించిన 5 మంది ముత్తైదులను ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి సువాసిని భోజనం చేయించాలి. ఎలాగో ఇప్పుడు ఇండ్లోస్తువ చేస్తే వంటలు చేస్తారు కదా, ఊరంతా పిలిపించి ఊరికి కుడిపేసి, అందరికి కులంకి కుడిపేసి, గోత్రంకి కుడిపేసి, ఊరికి కుడిపేసి భోజనం చేయించి తినబెట్టి తోలిస్తేనే ఆ ఇంటికి అఖండ కళాకర్షణ వస్తుంది. ఊరికి కుడిపేయకుండా, కులంకి కుడిపేయకుండా, గోత్రంకి కుడిపేయకుండా, ఊరుకు విందు ఇవ్వకుండా గనక ఇల్లు వాస్తవ చేసినా, పెళ్లి చేసినా వాళ్ళకి ఎసెస్ ఉండదు. బాగా గుర్తుంచుకోండి. కులంకి కుడిపేని పెళ్లి పెళ్లి కాదన్నారు, కులంకి కుడిపేని ఇల్లు ఇల్లు కాదన్నారు. ఇవి ధర్మసూత్రాలు, చాలా మందికి తెలియదు. మోటుగా నానుడి ఉన్న ఇందులో అంతరార్థం శాస్త్రానికి సంబంధమై ఉంటాయన్నమాట. హోమంలో ఇచ్చే అవిస్సులతో దేవతా భోజనము, తర్వాత గోమాతను ఇంట్లోకి పిలుచుకొచ్చి గోమాతకు భోజనం, తర్వాత కడుపు నిండా కనిపించిన 5 మంది ముత్తైదులను పిలిపించి ఉత్తరాభిముఖం కూర్చోబెట్టి భోజనం పెట్టాలి. కడుపు నిండా కనిపించినటువంటి పరిపూర్ణమైన ముత్తైదులంటే ఆడవాళ్లకు, మగవాళ్ళకి ఇద్దరికి జన్మనిచ్చిన వాళ్ళని తీసుకోండి. ఇక్కడ ఏమాత్రం అవమానం కాదు, భేదభావంగా ఏమి లేదమ్మా. ఇది తంతు, ఇది పద్ధతి. అదేంటి గురూజీ, ఎవరైనా సరే సువాసినిలే కదా, ఆడవాళ్ళని కన్నా మగవాళ్ళని కన్నా కడుపు నిండా కనుక్కున్న వాళ్ళని అంటారు మోటుగా. అలాగే భర్త ఉన్న వాళ్ళని సువాసిని అంటారని మీరు అనుకోవచ్చు. మీకు తెలిసిన ధర్మం అంతే, మాకు తెలిసిన సువాసిని ధర్మములు వేరు. ఇక్కడ మహిళామూర్తులను, స్త్రీలను వివక్షపరుస్తున్నాము, కించపరుస్తున్నామని కాదు. ఒక్క ప్రశ్న ఇస్తాను, మీరే సమాధానం చెప్పండి. పద్మశ్రీ అవార్డ్స్ రాష్ట్రపతి ఎందుకు ఇవ్వాలి? అక్కడ వాచ్మెన్ పనిచేసేటోళ్ళు ఇవ్వచ్చు కదా, లేదంటే అక్కడ రాష్ట్రపతి భవనాన్ని శుద్ధి చేసేటటువంటి పారిశుద్ధ కార్మికులు ఇవ్వచ్చు కదా. రాష్ట్రపతి ఎందుకు ఇవ్వాలి ఆ పురస్కారాన్ని? పోనీ న్యాయమూర్తి, ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి ఉన్నాడో వాళ్ళే ఎందుకు ఫైనల్ తీర్పు చెప్పాలి? ఎవరు పడితే వాళ్ళు చెప్పొచ్చు కదా. పోనీ ఇది ఉండని, ప్రతిదానికి ఒక డిపార్ట్మెంట్, ఒక లా, ఒక పద్ధతి, ఒక వివరణ, ఒక కట్టుబాటు మీరు ఎలా పెట్టుకున్నారో ధర్మంలో ఇవన్నీ సూక్ష్మమైనటువంటి కట్టుబాట్లు అండి, మీకు తెలియదు. ఇరువురికి సమానంగా జన్మనిచ్చినటువంటి మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉత్తమ సువాసినిగా పరిగణించబడతారు. ఆమెను అన్ని శుభకార్యములకు ఆహ్వానించవచ్చు. ఆమె అన్నింటికీ అర్హురాలు, సర్వశ్రేష్టమైనటువంటి ధర్మపెన్నిది కలిగినటువంటి సువాసిని. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు భోజనం పెట్టాలి. వాళ్ళు భుజించిన తర్వాత ఒక 5 మంది పసిపిల్లలకు, అనగా 12 సంవత్సరాల లోపు ఉన్న 5 మంది పిల్లలకు భోజనం పెట్టాలి. దేవతా భోజనం, గోమాత భోజనం, సువాసిని భోజనం, పసిపిల్లల భోజనం, 4 భోజనాలు అయిపోతాయి. లాస్ట్కు చివరగా సాధు భోజనం ఆ ఇంట్లో జరగాలి. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు సదా భగవంతునికే తన జీవితమును త్యాగం చేసి ధర్మానే ధ్యేయంగా నమ్మినవాడు. ధర్మము తన తేజస్సులో, తన శరీరము పైన, తన మాటలో, తన నడవడికలో ప్రతి దాంట్లో భాసిల్లాలి, ప్రజ్వరిల్లాలి. అటువంటి గురువుని ఇంటికి ఆహ్వానించి ఆయనకు తృప్తిగా భోజనం పెట్టండి. సాధు భోజనం, గో భోజనం, దేవతా భోజనం, పసిపిల్లల భోజనం, సువాసిని భోజనం, ఈ పంచభోజనముల చేత ఆ ఇంటికి అఖండమైనటువంటి చైతన్యము, చిరకాల ప్రవర్తితమైనటువంటి ఐశ్వర్యము, మహాకళాకర్షణ సిద్ధిస్తున్నది. దానికి తిరిగే ఉండదు. వీళ్ళందరూ భోజనం చేసినటువంటి ఇస్తర్లు ఏవైతే ఉంటాయో, ఆ ఆకులు కానీ, ఆ గిన్నెలు కానీ ఏవైతే ఉంటాయో,
కాంపౌండ్ లోపలనే ఒక ఒక డబ్బాలను లేకపోతే ఒక గోనె సంచిలను ఏదో ఒక కవర్లను స్టోర్ చేసి ఉంచండి. కాంపౌండ్ దాటి ఆ ఎంగిలి బయటికి పోనివ్వకండి. ఒక నిద్ర పోయిన తర్వాత మరుసటి రోజు వాటన్నిటిని తీసుకెళ్ళి ఎక్కడన్నా గోతితో పూడ్చన పెట్టండి, గంగలోన విసర్జనం చేయండి. ఆ రోజు ఆ ఇంట్లో నుంచి ఎంగిలి బయటికి పోకూడదు. ఈ 5 మందివి సాధువు భుజించినటువంటి ఇస్తర్లు గానివ్వండి, 5 మంది పసిపిల్లలు భుజించినటువంటి ఇస్తర్లు గానివ్వండి, సువాసినులు భుజించినటువంటి ఇస్తర్లు గానివ్వండి, గోమాతకు తినిపించినటువంటి ప్లేట్ గానివ్వండి కడగొద్దు. ఆ పళ్ళెము గాని, పాత్ర గాని ఏదైనా గాని కడగొద్దు. అలాగే ఉంచండి. మరుసటి రోజు శుభ్రపరచుకోండి. ఇది కూడా వాస్తులో మీకు ఒక అంతర్భాగమైనటువంటి మహాసిద్ధిదాయకమైనటువంటి తంతు. దీన్ని చాలా మంది పాటించరు. ఇకపోతే ఏ రోజైతే ఇంట్లో వాస్తు కళ్యాణము జరిగి, వాస్తు పురుషుని యొక్క పూజ జరిగి, గృహప్రవేశము జరిగి ఉంటుందో ఆ రోజు ఇంట్లో చీపురుతో ఊడవకూడదు. ఉదయం సూర్యోదయం అయినప్పటి నుంచి మరుసటి రోజు సూర్యోదయం అయ్యే వరకు ఇంట్లో చీపురు పెట్టి ఊడవకండి. ఎంత డస్ట్ పట్టినా, ఎంత దుమ్ము పట్టినా అలాగే ఉండండి. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే ఒక గుడ్డ ముక్క తీసుకొని మొత్తం రూమ్ అనకుండా మొత్తం తుడుసుకొచ్చి, అనగా ఆ కస అంతా కూడా అంత డస్ట్ అంతా కూడా గుడ్డతో దొబ్బండి. తీసుకెళ్ళి ఒక కార్నర్‌లో జమ చేయండి. కానీ కసు ఎత్తి బయటికి పోయొద్దు. డస్ట్ ఎత్తి బయటికి పోయొద్దు. ఒక నిద్ర పోవాలి. ఆ రోజు ఆ సిద్ధి, ఆ సత్యము, ఆ పతి అనేది ఆ దుమ్ములో, ఆ ధూళిలో ఉంటుంది కాబట్టి. ఆ వేదఘోష, మంత్రఘోష, ఇంతమంది భోజనం చేసినటువంటి పద్ధతి, ఆ తంతు యొక్క మహిమ అంతా కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి, ఇంట్లో కసు ఊడవరాదు, పొరకట పెట్టి ఊడవరాదు, ఇంట్లో కసు బయటకు పోనీయరాదు. ఇది కూడా ఒక మంచి పద్ధతి. ఇందులో చాలా అంతరార్థం ఉందండి. దీన్ని వేరే విధంగా మీరు అర్థం చేసుకోవద్దు. ఎవరు తిన్న వాళ్ళ ఎంగిలి బయటికెళ్ళనివ్వద్దు. ఇంట్లో తిన్నవాళ్ళు. బయట మీరు పెద్ద టెంట్ ఏసి తినిపిస్తుంటారు, భోజనం పెడుతుంటారు, అది తర్వాత. నేను చెప్పినటువంటి పంచమహాభోజనముల యొక్క తంతుతో చేసిన విస్తర్లు బయటికి పోనీయదు. ఒక పక్క స్టోర్ చేయండి. ఒక నిద్ర పోయిన తర్వాత తీసి ఎక్కడన్నా పూడ్చన పెట్టండి, గంగలోన వేయండి. ఆ ఇంట్లో ఆ రోజు వాస్తు కళ్యాణం జరిగిన రోజు రాత్రికి చక్కటి దేవతా సత్సంగం అన్న, మణిద్వీప వర్ణన, లేదంటే మోటుగా భజన సంకీర్తన అన్న అర్ధరాత్రి 12 గంటల వరకు చేయించండి. అదొక జాగరణ స్థితికి వస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఆ రోజు వాస్తులక్ష్మి, గృహలక్ష్మి, ఆ ఇంటికి ఆ రోజు వాస్తులక్ష్మి, గృహలక్ష్మి ఇద్దరు కూడా పరిపూర్ణమైనటువంటి రుజుసుతో, పరిపూర్ణమైనటువంటి సిద్ధితో ఆ ఇంటి యజమాని యొక్క ఆవరణ లోపల ఉంటారు. అందుకే అర్ధరాత్రి 12 గంటల వరకు ఆ ఇంట్లో జాగరణ స్థితిలో ఉండాలి కాబట్టి ఏదో ఒక దైవ సంకీర్తన అలా చేస్తూ ఉండేటట్టుగా చూసుకోండి. ఉదయం పాలు పొంగించి ఉంటారు కాబట్టి ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల్లో కూడా ఆ ఇంట్లో పాలు పొంగించండి 3 సార్లు. అది చాలా శుభ సూచకం. 12 నుండి 1 మధ్యలో పాలు పొంగించండి. ఎవరైనా సరే. ఇంటి ఆడపడుచులు పొంగిస్తే మంచిదంటారు మోటుగా. లేకపోతే ఆ ఇంటి ఇల్లాలు పొంగించిన సంతోషమే. ఇకపోతే ఆ రోజు ఆ ఇంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దీంట్లో కూడా మీరు విమర్శ చూడకూడదు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని, అంగవైకల్యంతో ఉన్న వాళ్ళని, పెళ్ళిళ్ళు కాని వాళ్ళని, ఎవరైతే లేట్‌గా డిలే అయిపోయింటది పెళ్ళిళ్ళు కాక, ఏజ్ వచ్చినా కూడా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా! వాళ్ళని, పెళ్ళై పిల్లలు కాని వాళ్ళని, చిన్న వయసులో భర్త చనిపోయినటువంటి వితంతువులను ఆ రోజు ఆ ఇంట్లో నిద్ర పోనివ్వద్దు. నూతన గృహమునందు బాగా గుర్తుంచుకోండి. వేరెక్కడైనా పెద్ద 5 స్టార్ హోటల్ బుకింగ్ చేసి అక్కడ వాళ్ళని సేదదీరమని చెప్పండి. లేదంటే పక్కింట్లో మీ చుట్టాల ఇళ్ళలో మాట్లాడి అక్కడ సేదదీరమని చెప్పండి. ఇక్కడ భోజనాలు చేసి అక్కడ వెళ్లి సేదదీరమని చెప్పండి. అది ఒక్క రోజే. ఆ మొదటి రోజే. బాగా గుర్తుంచుకోండి. చిన్న వయసులో విధవరాలైన వాళ్ళు ఉంటారు గదా! పొద్దు తక్కైనోళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళని ఆ ఇంట్లో పడుకోనివ్వద్దు. పెళ్ళై పిల్లలు గాని వాళ్ళుంటారు. చాలా కాలంగా పిల్లలు గాని వాళ్ళు, సంతానం గాని వాళ్ళుంటారు గదా! మోటు గొడ్డోళ్ళంటారు చూసారా? వాళ్ళని గూడా ఆ ఇంట్లో నిద్రపోనివ్వద్దు. దీర్ఘకాలికమైన రోగాలతో బాధపడే వాళ్ళుంటారు గదా! వాళ్ళని పడుకోనివ్వద్దు. అంగవైకల్యంతో అవిటి వాళ్ళుంటారు చూసారా? కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు వాళ్ళని పడుకోనివ్వద్దు. వీళ్ళని ఆ రోజు ఆ ఇంట్లో నిద్రపోనివ్వకుండా చూసుకోండి. దీంట్లో చాలా అంతరార్థం ఉన్నది. దీన్ని విశదీకరించి, విడమర్చి చెప్పాలంటే చాలా పెద్ద కథ అయిపోతది. చాలా టైం ఎక్కువైపోతది. చెప్పింది ధర్మమని, సత్యమని, లక్షలు బోసి, కోట్లు బోసి ఇల్లు కడతారు కాబట్టి మీ ఇంటికి
జీవితాంతం ఆ ఇంటి యొక్క కళాకర్షణ, అఖండ చైతన్య ఆయుష శక్తులు ఉన్నంత వరకు కూడా ఆ ఇంట్లో స్థిర లక్ష్మి, శాంతి, శాంతి, పుష్టి, శౌర్యము, మంచి పరిపూర్ణమైనటువంటి కళాకర్షణ శక్తి మీ ఇంట్లో ఉండాలనుకుంటే వీటిని పాటించండి. నేను చెప్పిన పద్ధతులు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఆ ఇంట్లో నిద్రపోనివ్వద్దు. వీటితో పాటు ఎవరన్నా కొంచెం నపుంసక కళలతో కనిపిస్తారు చూసారా? ఎవరైతే కొంత మగవారిగా పుట్టి ఆడ లక్షణాలతో ఉన్నవాళ్ళు గానివ్వండి, ఆడవాళ్ళుగా పుట్టి మగ లక్షణాలతో ఉన్న వాళ్ళని కూడా ఆ రోజు ఆ ఇంట్లో నిద్రపోనీయొద్దు. పరిపూర్ణమైన ధర్మంతో ఉండి కనిపెంచినోళ్ళను కళకళలాడుతూ నిండు ముత్తైతనంతో ఉన్న వాళ్ళని ఆ రోజు ఆ ఇంట్లో నిద్రపోనివ్వండి. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు లేసి ఇంటి ఇల్లాలు, యజమాని చక్కగా స్నానం చేసుకొని, ఎవరన్నా పడుకొని ఇంట్లో ఎంత దుమ్మన్నా ఉండని, ఏమన్నా ఉండని, దేవతకు దీపారాధన చేసి, వాస్తు పురుషుని కళ్యాణం చేసి ఉంటారు అయ్యవారు. అక్కడ కూడా దీపారాధన చేసి 2 అగరబత్తులు వెలిగించి, అక్షింతలేసి దండం పెట్టుకొని, మళ్ళొకసారి పాలు పొంగించండి. పొంగించిన తర్వాత మీరు ఇల్లు శుద్ధి చేసుకోండి, కసు కొట్టుకోండి, ఏమన్నా కడుక్కోండి, స్నానాలన్నా చేయించండి, ఏమన్నా చేయించుకోండి. అది మీ ఇష్టం. ఇవి చిన్న చిన్నవే మూలమైనటువంటి విషయాలు. ఇవి చాలా మంది పాటించరు. ఏదో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తూ ఉంటారు. పాపం అయ్యవాళ్ళని పిలిపించి హోమం గాల్పిస్తారు, కళ్యాణం చేయిస్తారు. ఎవరొస్తే వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు, తినబెడుతుంటారు, తాపుతుంటారు, మందు తాపుతారు. ఇంకొంతమంది చికెన్ తినబెడతారు, మటన్ తినబెడతారు. ఇవన్నీ గూడా అసుర కళలతో ఆ ఇంటిని నింపినట్టు అవుతుంది, గుర్తుంచుకోండి. ఇకపోతే మోటుగా పల్లెటూళ్ళలో ఇల్లు చెత్తు పడిన తర్వాత, స్లాబ్ పడిన తర్వాత మాలెమార్కం అని చేస్తారు. మాలెమార్కం అంటే ఆ ఇంటి నట్టింట్లో మేకనో, గొర్రెనో చంపి అదే ఇంట్లో వండి, అదే ఇంట్లో తిని, అదే ఇంట్లో తిన్న ఎంగిలి, బొక్కలు, ముక్కలు అన్నీ గూడా అదే ఇంట్లో గుంత తవ్వి పూడ్చిపెడతారంట. అది రాక్షసుల నిలయం అవుతుంది, దయ్యాల నిలయం అవుతుంది తప్పిస్తే దేవత నిలయం కాదు. ఆ ఇంట్లో ఏసేస్ ఉండదు, డబ్బులు నిలబడవు. అంటేదంటదు, పుట్టేది పుట్టదు. నాశనానికే దారి తీస్తుంది తప్పిస్తే ఇంట్లో దైవ కళలు మాత్రం ఉండవు. ఈ పల్లెటూళ్ళలో ఈ నమ్మకం చాలా ఉంది. ఎందుకుందో తెలియదు, ఎవరు పెట్టారో గూడా తెలియదు. కావాలని వీళ్ళంతా ఇట్లే నాశనమైపోవాలి, ఇట్లే కష్టపడకు, ఇట్లే సర్వనాశనమైపోవాలని చెప్పేసి కొంతమంది మేధావులు, కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తెలిసి చేయించారో, కావాలని చేయించారో తెలియదు గానీ, నా వరకు చాలా మందికి ఈ విషయాలు చెప్పి నేను మాన్పించాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా గూడా అటువంటి తప్పులు చేస్తుంటే దయచేసి మానేయండి. ఎవరితో గూడా చేయించకండి ప్లీజ్. నేను ఆరంభంలోనే చెప్పాను. భూమిలో ఏమన్నా శవాలు పూడ్చిపెట్టిన తర్వాత అక్కడేమన్నా బొక్కలున్నా, పజిల్స్ ఉన్నా, ఖనిజాలున్నా, నిధి నిక్షేపాలున్నా, గాజు ముక్కలున్నా, పెంకులున్నా, ఏమున్నా, లేకపోతే పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు, నల్ల రాళ్ళున్నా, భూమి కింద నీళ్లు పారుతున్నటువంటి పాయలున్నా, కాలువలున్నా ఆ ఇంట్లో ఏసేస్తుండదు. అందుకే నేను ముందు చెప్పిన పద్ధతులతోనే ఆ భూమినంతా గూడా అస్త్రమంత్రాలతో కట్టుదిట్టం చేసిన తర్వాత ఇల్లు కట్టుకోండి. చాలా మంచిదది. ఇలా నేను చెప్పిన పద్ధతిలో 5 మందికి ప్రథమ భోజనం పెట్టండి. తర్వాతకి ఎవ్వరొస్తే వాళ్ళకి తినబెట్టండి. ఏం తప్పు లేదు. ఇది మంచి పద్ధతి. చాలా చక్కగా మీరందరూ పాటించండి. వాస్తు పురుషుని యొక్క కళ్యాణము, హోమము అన్నీ అయిపోయిన తర్వాత, భోజనాదులన్నీ అయిపోయిన తర్వాత, ఆ ఇంట్లో నేను చెప్పినటువంటి పూజలన్నీ చేసుకున్న తర్వాత, ఎవరైతే సాధువు మీ ఇంటికొస్తారో చూసారా? ఆయనకు చేయవలసినటువంటి తంతులు గాని, పూజలు గాని, ఆయన తిన్న విస్తర్, సాధువు భోజనం చేసినటువంటి ఇస్తర్ ఏదైతే ఉంటుందో, ఎంగిలిస్తరు, దాంట్లో చాలా పవిత్రత ఉంటుందండి. ఎందుకంటే ఒక సాధువు భోజనం పరమ శ్రేష్టం. సాధువు యొక్క ఈ వెంగిలిలో అఖండ చైతన్య శక్తులుంటాయి. అవి మానవ మేధస్సుకు, ధర్మ సిద్ధాంత పరిజ్ఞానానికి కూడా ఇంతవరకు అందలేదు. తపస్సులో ఉన్న వాళ్లకు, అనుష్ఠాన బలం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ మర్మం. మీ ఇంటికి ఎవరైనా గురువులొచ్చినా, యతులొచ్చినా, యోగులొచ్చినా, సిద్ధులొచ్చినా, సన్యాసులొచ్చినా, బ్రహ్మచారులొచ్చినా, పీఠాధిపతులొచ్చినా, మఠాధిపతులొచ్చినా, మంత్రజ్ఞులొచ్చినా, తంత్రజ్ఞులొచ్చినా, నాగసాధువులొచ్చినా, అఘోరాలొచ్చినా, దిగంబరులొచ్చినా, కాపాలికులొచ్చినా, ఎవరొచ్చినా సరే, వాళ్ళు మీ ఇంట్లో నీళ్లు తాగినా, భోజనం చేసినా, ఏమైనా తిన్నా ఆ వెంగిలి మాత్రం బయటికి పోనీయొద్దు. దాన్ని ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలన్న పద్ధతి మీరు పీఠానికొస్తే చక్కగా నేను చెబుతాను. ఇంతకుముందే చెప్పాను. ప్రతీది గూడా వీడియోలో చెప్పాలని మీరు ఆశించకండి. ప్రతిదానికి ఒక పద్ధతుంటది, ఒక మరుగుంటది, ఒక లెక్క ఉంటది. ఇది ఎంతున్నా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అంటే ఈ సోషల్ మీడియా మాధ్యమంగా చెప్పవలసినయి చెప్పాలి. దానికొక విలువ ఉంటది, ఒక పద్ధతుంటది, ఒక కట్టుబాటుంటది. ఆ రోజు ఆ గురువు మీ ఇంటికొచ్చి భోజనం చేసిన ఆ విస్తర్ ఏదైతే ఉంటుందో, దాని ఇంటికి వాయవ్య మూలాన
గోతి తవ్వి, ఒక మూరెడు గోతి తవ్వి, అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి 16 రూపాయి చిక్కలు వేసి ఆ సాధువు యొక్క విస్తర అందులో పెట్టి మట్టితో పూడ్చివేయండి. సాధువు భుజించినటువంటి ఎంగిలి విస్తరి మీ ఇంట్లో వాయవ్య మూలలో పూడ్చుకుంటే మీకు అఖండ ఐశ్వర్య సిద్ధి, సమస్త కళాకర్షణ శక్తి మీ గృహమునకు ఆవరిస్తుంది. తరతరాలైన వంశావళి కొనసాగినంత వరకు ఆ ఇంటికి లక్ష్మి కళ వీడదు. ఇది సద్ధర్మ సంజాతమైనటువంటి నీతి. దీన్ని చాలా మంది పాటించరు. జగదంబ ఆశీర్వాదంతో మా దర్శనానికి వచ్చిన సత్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. నమ్మితే నమ్మండి, లేకపోతే హేళన చేయండి. ఈడో పిచ్చోడు తిన్న ఎంగిలిలో సత్యం ఉందంటాడు, తిన్న ఎంగిలి లక్ష్యం ఉందంటాడు. ఎంగిలికి అంత సత్యం ఉంటే ఇంకా మిగతా వాటికి ఎంత సత్యం ఉంటుందో అని కూడా వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు ఏ వితండవాదం చేసినా మా ధర్మం మాది, మా సత్యం మాది, మా ఎరుక మాది, మా దర్శనాలు మావి. జగదంబనే మాకు సర్వం ఇస్తున్నప్పుడు అమ్మని తప్పు పట్టేటట్టుంటే మళ్ళీ తప్పు పట్టండి. ఈ విధంగా వాస్తు పూజలు చేసుకున్న తర్వాత నేను చెప్పిన పద్ధతిలో ఆ ఇంట్లో 3 రోజుల వరకు ఇంట్లో ఎటువంటి అశుభకరమైనటువంటి సంఘటనలు కానీ, అశుద్ధికరమైనటువంటి విషయాలు కానీ జరగనివ్వకూడదు. అనగా భార్యాభర్తల కలయిక సంగమం జరగకూడదు. అంటే ఆ ఇంట్లో సంభోగ సారథ్యానికి సంబంధించినటువంటి క్రీడలేవి కూడా చేయకండి. అటువంటి పనులు చేయకండి. 7 రోజుల వరకు, ఏ వారం అయితే వాస్తు పురుషుని కళ్యాణం అవుతుందో ఆ వారానికి వారం వీడిపోయే వరకు ఇంట్లో నాన్ వెజ్ తినొద్దు, డ్రింక్ చేయొద్దు. దయచేసి బాగా వినండి. వారానికి వారం దాటివేసిన తర్వాత మీ కులదేవతల దగ్గర వెళ్ళి, మీ ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళి ఒక నిద్ర చేసి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ యథావిధిగా మందు దాతారా, కోట్ర దాతారా, కళ్ళు దాతారా, కూర తింటారా, గుడ్లు తింటారా, చికెన్ తింటారా మీ ఇష్టం. అప్పుడు మీకు ఫ్రీడమ్ ఇస్తాం, స్వేచ్ఛ ఇస్తాం. అంతవరకు చేయొద్దు. 3 రోజుల వరకు సంభోగ ధర్మాన్ని పాటించకండి. 7 రోజుల వరకు నాన్ వెజ్ తినడం, మందు తాగడం లాంటివి చేయకండి. వాస్తు కళ్యాణం అయిన తర్వాత 7 రోజుల వరకు ఎటువంటి అశుభ కార్యములకు కూడా వెళ్ళొద్దు. అనగా సాగుకోవద్దు, సమృద్ధకోవద్దు, రజస్వాల ఫంక్షన్స్‌కి వెళ్ళొద్దు. ఎవరైనా డెలివరీ అయితే కూడా పోవద్దు. మరీ మీ దగ్గర సంబంధికులు, మీ బ్లడ్ రిలేషన్, ఒకే డొక్క సంపత్తి, ఒకే రక్త సంబంధికులు అంటే పోవచ్చు, తప్పులేదు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళవలసి వస్తే వేరెవరినైనా పంపించండి కానీ మీరు వెళ్ళొద్దు. ఈ విషయం కూడా బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే వాస్తు ధర్మానికి, వాస్తు పరిదిగ్బంధనకు, వాస్తు యొక్క కళాకర్షణ సిద్ధికి సంబంధించినటువంటి అంశములు నేను చెబుతున్నాను. దేవాలయానికి సంబంధించినటువంటి ధర్మములు, మానవులు నివసించే గృహమునకు సంబంధించిన ధర్మములు కూడా సమానం ఉంటాయి. తంతు భేదం ఉంటుంది, కైంకర్య భేదం ఉంటుంది. దానికి దీనికి అంతే తప్పిస్తే సేమ్ కళాకర్షణ సంప్రోక్షణ సిద్ధినే అందులో ప్రాయోపవేశం చేస్తారు. ఇంకొక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుంచుకోండి. అకారణంగా సన్యాసి కాకూడదు, అకారణంగా సంసారి కాకూడదు. ఎవరిని ఆశ్రయించకుండా స్వతంత్రంగా సన్యాసి కాకూడదు, ఎవరిని ఆశ్రయించకుండా, ఎవరిని తెలుసుకోకుండా స్వతంత్రంగా సంసారి కాకూడదు. తనకు తాను సంసారి కాకూడదు, తనకు తాను సన్యాసి కాకూడదు అన్నారు. అదే విధముగా తనకు తాను తెలియకుండా, తనకు తానుగా గృహము యొక్క శాంతి గాని, గృహ దిగ్బంధన గాని, గృహము యొక్క శాంతిధాంతులు గాని చేసుకోకూడదు. తెలుసుకొని 10 మందిని అడిగి ఆచరింపజేసుకుంటే ఆ ఇంటికి సిద్ధి, ఆ ఇంటికి ఒక దృఢత్వము, శాశ్వతత్వం అనేది సిద్ధిస్తున్నది. ఇలా నేను చెప్పిన పద్ధతిలో మీరందరూ చక్కగా ఆచరించుకొని ధన్యజీవులై జీవించండి. ఎందుకోసం అంటే చాలా మంది వస్తారు, గురూజీ ఎంత కష్టపడతాం మాకు బరకత్ లేదంటారు. రెండవది, మొన్న ఇల్లు కట్టినాం ఇంట్లో శాంతి లేదంటారు. ఇల్లు కట్టినప్పటి నుంచి మా అప్పకి యాక్సిడెంట్ అయింది, మా అమ్మకి యాక్సిడెంట్ అయింది, మా కొడుకుకి యాక్సిడెంట్ అయింది, నా కొడుకు దవాఖాన పాలైండు. ఇట్లా అట్లా రకరకాల సమస్యలు చెప్తుంటారు. కారణం, ఆరంభం నుంచే మీరు కరెక్ట్ ఉండాలి. ఎట్లాగో ఇల్లు కడతారు, తెలుసుకొని కట్టుర్రి. తెలిసినోళ్ళని సంప్రదించండి. మీరు ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకోండి, వాస్తు సిద్ధాంతుల దగ్గర మ్యాప్, స్ట్రక్చర్ అంతా వేసుకోండి. మూలమైనటువంటి తంతులను అనుసరించి ఇల్లు ఎలా కట్టుకోవాలో మంత్రశాస్త్రం మీద పట్టున్న వాళ్ళని సంప్రదించండి, ఉపాసకులను సంప్రదించండి. శాస్త్ర పరిజ్ఞానంతో చదువుకున్న వాళ్ళతో ఉంటుందండి. అంత మౌలికమైన జ్ఞానం, అంత మూలమైనటువంటి సిద్ధాంత జ్ఞానం ఉండదు. అది ఉపాసకులతో, తపస్సిద్ధి సంపన్నులైనటువంటి వాళ్ళతో దొరుకుతుంది. ఇది సామాన్యంగా అందరికీ అందుబాటులో ఉండి అందరూ చేసుకోగలిగినటువంటి తంతు.
ఓన్లీ ఫర్ హౌస్ అంటే గృహమునకు సంబంధించినటువంటి సిద్ధ కళల యొక్క నిక్షిప్తము, శాశ్వతము, చిరకాల ప్రవర్తితము, ఆచంద్ర తారార్కమై వర్ధిల్లడానికి ఇవి చేయండి. ఏదో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మంచిగా నడిచింది, మళ్ళీ కూలబడిపోయింది. ఓ 50 సంవత్సరాలు నడిచింది, 100 సంవత్సరాలు నడిచింది, కూలబడిపోయింది. ఓ 5 ఏండ్లు, 6 ఏండ్లు నడిచింది, కూలబడిపోయింది అనే వార్త రాకుండా ఎప్పటికి ఏరువారినట్ల వారాలనుకుంటే ఇవల్ల పాటించండి. ఇంకా చాలా మార్మికమైన తంతులున్నాయండి, మీకు తెలియదు. తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటే, నూతన గృహము నిర్మించుకున్న తర్వాత ఇంట్లో ఎన్ని మూలలుంటే అన్ని మూలలకు కొన్ని శుద్ధులు చేయాల్సి ఉంటది కొత్తిల్లుకి. అలాగే ఇంట్లో ప్రథమ సంతానం ఎవరుంటుందో వాళ్ళకి కొన్ని పద్ధతులతో ఆ ఇంట్లో కొన్ని చేయాల్సి ఉంటుంది. చివరి సంతానానికి చేయాల్సి ఉంటుంది. ఇంటి ఆడపడుచులు ఎవరైతే ఉంటారో, ఆడపడుచులకు సంబంధించిన ఒడిబియ్యం ఎట్లా పోయాలి, ఏ దిక్కు కూర్చోబెట్టి పోయాలి, వాళ్ళకి బట్టలు ఎట్లా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఇంటి ఆడపడుచుల చేత ఏమేం పూజలు చేయించాలి, ఇట్లా చాలా విషయాలున్నాయి. అవన్నీ వీడియోలో చెప్పొచ్చు. కానీ లెంత్ ఎక్కువైతది. టైం ఎక్కువైతది కాబట్టి, మీకు ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళుంటే శ్రీపీఠానికి రండి. పీఠంకొచ్చి గురూజీ మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఎట్లా చేయాలి, ఏం చేయాలని అడగండి. అన్ని విషయాలు చెప్తాను. లాస్ట్ ఫైనల్ ఇంకొక విషయం చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. వాస్తు అంటే వాస్తవము. వాస్తవంలో సర్వధర్మాలను అనుసరించి మనిషిలా బ్రతకాలి, మానవ చైతన్య కళలతో విరాజిల్లుతూ భగవంతుని యొక్క దృష్టి, భగవంతుని యొక్క ప్రసన్నత మన పైన పడాలనుకుంటే వాస్తును అనుసరించాలి, తప్పదు. వాస్తును అనుసరించకుండా వెళ్ళ రావా గురూజీ అని మీరు అడగకండి. రావు, ఎందుకు వస్తాయి చెప్పండి? పశువులు, పక్షులు, జంతువులు ఏమైనా వాస్తును అనుసరిస్తాయా? అవి కూడా ఇల్లు కట్టుకుంటాయి. భూప్రపంచంలో అన్ని జీవరాశులు ఇల్లు కడతాయండి. పక్షులు కడతాయి, జంతువులు కూడా గూడు కట్టుకొని పిల్లలు తీస్తాయి. అవి గూడు కట్టుకున్నట్లనే మీరు ఒక గూడు కట్టుకుంటారు. కానీ వాటి గూడుకు వాటికి సంబంధించిన పద్ధతిలో స్ట్రక్చర్ ఉంటది. ఆ షేపింగ్ ఉంటది. ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఉంటది. మీరు పరిజ్ఞానవంతులు, మంచి మేధావులు కాబట్టి రంగురంగులతో, హంగులతో, ఆర్భాటాలతో మంచి ఇప్పుడున్నటువంటి ఆధునీకరణకు అనుసంధానంగా మీరు ఇల్లు కట్టుకుంటుంటారు. కట్టుకున్న తర్వాత సిద్ధాంతంలో ఉన్న మెలకువలు గనక అక్కడ లేకపోతే దాని ఇల్లు అనబడదు. బాగా గుర్తుంచుకోండి. దాని ఇల్లు అనడానికి ఆస్కారమే లేదు. గృహమునకు ధర్మమున్నది. ఏ ఇంటి ముందలైతే కళ్యాణం అవుతుందో, ఏ ఇంట్లో అయితే దాంపత్య జీవితం నడుస్తుందో, ఏ ఇంట్లో అయితే రజస్వాలు అవుతారో, ఏ ఇంటి ముందలైతే సావు అవుతుందో, ఏ ఇంట్లో అయితే సంతానము ఊగుతుందో, తొట్ల ఊగుతుందో, ఇంటి ముందల మాయముంత పడుతుందో, ఈ పంచమహాయజ్ఞములున్నదే గృహము. ఇందులో ఏ ఒక్కటి కాకపోయినా పరిపూర్ణమైన గృహధర్మంలోకి దాన్ని తీసుకోబడదు. బాగా గుర్తుంచుకోండి. ఇవన్నీ సస్యశ్యామలంగా జరగాలి, సకాలంలో జరగాలి, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈశ్వర ప్రేరణతో జరగాలి, మంచిగా జరగాలి, ఆనందంగా జరగాలనుకుంటే ఈ పద్ధతులన్నీ పాటించాలి. వాస్తుకు సంబంధించినటువంటి సమస్త కళాకరిసిన సిద్ధి, ఆ పవిత్రత, ఆ ప్రతిష్ట, ఆ నిక్షిప్తత కూడా మంచి ఉపాసన బలం ఉన్నవాళ్ళు, మంత్రశాస్త్రంలో పట్టున్న వాళ్ళకు, యంత్రశాస్త్రం మీద పట్టున్న వాళ్ళకు, తంత్రశాస్త్రం మీద పట్టున్న వాళ్ళకు, ఉపాసన బలము, మంత్రబలం ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది. అందరికన్నా దేవీ ఉపాసకులు సర్వశ్రేష్ఠులు. దేవీ ఉపాసకుల చేత ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ చేత ఇవన్నీ తెలుసుకోండి. నూతన గృహమునకు సంబంధించి గోవు యొక్క తోకకున్న వెంట్రుకలతో కొన్ని మార్మికమైన తంతులు చేస్తారు. గోవు యొక్క తోకకున్న వెంట్రుకలతో. ఇది చాలా మందికి తెలియదు. నేను చాలా ఇండ్లకు చేశాను. జగదంబ ఆజ్ఞ అంతా అమ్మనే, ఈ మతికంతా అమ్మనే ఆలోచనలు ఇస్తది కదా. అమ్మ చెప్పిన పద్ధతులే వల్ల నేనేం ఇప్పుడు నేను చెప్పిన గోమాత యొక్క తోక వెంట్రుకలతో ఇంటికి కొన్ని దిగ్బంధనలు చేస్తారు, శాంతి చేస్తారు, లక్ష్మీ కళ ప్రతిష్ఠ చేస్తారన్నది ఏదైతే ఉందో ఏ శాస్త్రంలో ఉందో తీసుకురండి, నేను చూస్తా. భారతదేశంలో ఇంతవరకు ప్రతిష్ఠితమైనటువంటి ఏ ధర్మశాస్త్రంలో ఉంది, ఏ పురాణంలో ఉంది, ఏ మంత్రశాస్త్రం ఉందో తీసుకురండి చూద్దాం. దేంట్లో లేదు. ఆత్మదర్శనం అమ్మ ముందల ధ్యానంలో అమ్మ చెప్పింది, ఇట్లా చేయలే చూడు కొడుక, ఇట్లా చేయలే చూడు బిడ్డ, ఇట్లా చేయలే, నేను నమ్ముకొని వచ్చిన వాళ్ళకు, నీవు చెప్పింది వినే వాళ్ళకు ఇవి చేయండి, ఆ ఇంటికి శుభం ఉంటుంది, అనారోగ్య సమస్యలు రావు, భయంకరమైన మహమ్మారులు రావు, ఆ ఇంటి మీద దుష్టగ్రహ పీడలు ఉండవు, భూగర్భ వాస్తు ఉండదు, వాస్తు దోషములు రావు, గ్రహ పీడలు రావు, నరదిష్టి పడదు, ఎవరైనా చేతబడి లాంటివి చేసినా కూడా ఆ ప్రయోగాలు వాళ్ళకి అంటవు.
విషపురుగుల బాధ కూడా వాళ్ళకు ఉండదు. ఏదైనా విష ప్రయోగం చేసినా కూడా రాదు అని ఎన్నో విషయాలు అమ్మవారు చెప్పింది. అటువంటి తంతు కూడా శ్రీ విద్య సాధనలో ఆరితేరిన వాళ్ళతో ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి. అమ్మవారి ఆశీర్వాదం మీకు నూతన గృహయోగానికి సంబంధించినటువంటి సర్వధర్మములు, సర్వ మార్మికమైన విషయాలు అన్నీ తెలియాలంటే శ్రీపీఠానికి రండి. అన్ని విషయాలు నేను చెప్తాను. నేను ముందుండి నడిపిస్తాను. అందరూ జగదంబ యొక్క అపారమైన కరుణతో, ఆ సకల శక్తి యొక్క అపారమైన కృపతో విరాజిల్లుతూ సన్మార్గంలో నడుస్తూ సనాతన ధర్మమునకే కట్టు బానిసలై జీవిస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తూ, ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జై మాతాది, జై జై మాతాది.